హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొల్లి కిరణ్మయ్. సో ఇవాల్టి వీడియోలో మనం బీబీ జోడీ సీజన్ 2 యొక్క ప్రోమో అనాలిసిస్ చేయబోతున్నాము. అండ్ మీకు థంబ్‌నెయిల్‌లో కూడా చెప్పాను కదా, ఆ పర్టిక్యులర్ జోడీకి ఈసారి గోల్డెన్ సీట్ కష్టమేమో అని చెప్పేసి. సో చూద్దాం ఆ జోడీ ఎవరు, నాకెందుకు అలా అనిపిస్తుంది అని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ప్రోమోని అనాలిసిస్ చేసే ముందు ఇప్పుడు దాకా బీబీ జోడీ సీజన్ 2లో జరిగిన పర్ఫార్మెన్సెస్ అండ్ ఎవరు ఎలా చేస్తున్నారు అనేది జనరల్గా మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. సో నాకేమనిపిస్తుందంటే సాటర్డే ఎపిసోడ్స్లో చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ మనకి అమర్ అండ్ నైనిక గోల్డెన్ సీట్లో ఉంటున్నారు. అండ్ మిగతా వాళ్ళు ట్రై చేస్తున్నా సరే ఎందుకో అచీవ్ చేయలేకపోతున్నారు గోల్డెన్ సీట్ని. సో ఎందుకంటే వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళందరికన్నా. అండ్ సండే ఎపిసోడ్స్లో అయితే మనకి గోల్డెన్ సీట్స్ అనేవి మారుతూ ఉన్నాయి. లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క జోడీ అనేది గోల్డెన్ సీట్ని అచీవ్ చేస్తున్నారు అనమాట. సో ఎందుకు అలాగ అవుతుంది అనేది చూద్దాము. అండ్ ఈసారి ప్రోమోలో ఆ చేంజ్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. సో ప్రోమోని అనాలిసిస్ చేసేద్దాం. సో ఈసారి మనకి థీమ్ వచ్చేసి సూపర్ స్టార్ రౌండ్ అనమాట. లైక్ మన టాలీవుడ్ సూపర్ స్టార్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, బట్ హీరోస్ని రిప్రజెంట్ చేయాలన్నమాట. ఒక్కొక్క జోడీ ఒక్కొక్క హీరో, వాళ్ళ ఫేవరెట్ హీరో అవ్వచ్చు, లేకపోతే కొరియోగ్రాఫర్ ఎవరిని సెలెక్ట్ చేస్తే ఆ హీరో నేమ్తోని ఆ హీరో సాంగ్స్ పెట్టుకొని లైక్ జోడీస్ అనే వాళ్ళు పర్ఫామ్ చేస్తారనమాట. సో థీమ్ వచ్చేసి మనకి సూపర్ స్టార్ థీమ్. సో ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ప్రదీప్ గారు యాంకర్ కదా, ఎంట్రీ ఇచ్చారు. అండ్ జడ్జెస్ కూడా ఎంట్రీ ఇచ్చారనమాట. సో మనకు తెలిసిందే కదా ప్రదీప్ గారు కామెడీ సెన్స్ ఎలా ఉంటుంది అనేది. సో రాగానే సదా గారిని లైక్ సదా గారిని టీజ్ చేస్తున్నారనమాట. ఎస్ అని చెప్పేసి లైక్ తన లైక్ ఎవరో అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి కొంచెం టీజ్ చేస్తున్నారనమాట. ఇక్కడ శేఖర్ మాస్టర్, శ్రీదేవి మ్యామ్ కూడా టీజ్ చేస్తున్నారు ప్రదీప్ గారితో పాటు. సో నెక్స్ట్ వచ్చేసి జోడీస్ ఎంట్రీ ఇచ్చారనమాట. సాటర్డే ఎపిసోడ్ జోడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. సో వాళ్ళ కాస్ట్యూమ్స్ అందరివి లైక్ చాలా ఫ్యాషన్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా ప్రదీప్ గారు ఆటోమేటిక్గా పంచెస్ వేస్తారు కదా. సో అలాగే జోడీస్ డ్రెస్సెస్ ఏంటి ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు, ఏదో స్కూల్ ఫేర్వెల్ లాగా అని చెప్పేసి కామెడీ చేస్తున్నారనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ జోడీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. సో వాళ్ళు ఎవరంటే అర్జున్ అండ్ శ్రీ సత్య. వీళ్ళు ఎంచుకున్న సూపర్ స్టార్ వచ్చేసి మహేష్ బాబు గారు. సో వీళ్ళు చేసిన సాంగ్ వచ్చేసి వస్తా నీ వెనుక ఆ సాంగ్ లైక్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ చూడొద్దంటున్న సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట ప్రజెంట్ ప్రోమో పరంగా చూస్తే. సో ఆ 2 సాంగ్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడు కాకుండా ఇద్దరు మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ వేసుకొని, అండ్ శ్రీ సత్య కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి మంచి కామెంట్స్ చెప్పారు జడ్జెస్ కూడా. సో పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత శ్రీదేవి మ్యామ్ కూడా రోజ్ ఇచ్చారనమాట వాళ్ళకి, లైక్ గోల్డెన్ రోజ్ ఇచ్చారు. ఐ థింక్ బాగా వచ్చినట్టుంది పర్ఫార్మెన్స్. సో వీళ్ళు కూడా ఈ జోడీ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. ఈ మధ్య పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే కొంచెం బెటర్ అవుతున్నారు ప్రతి పర్ఫార్మెన్స్కి. అర్జున్ నాన్ డాన్సర్ అయినా సరే కొంచెం తను ట్రై చేస్తున్నాడు బాగా. ఎక్స్ప్రెషన్స్ కానీ డాన్స్ కూడా కొంచెం ఇద్దరిది ఈక్వల్గా ఉండేటట్టు ప్రజెంట్ ట్రై చేస్తున్నారు అనమాట. సో ఈసారి వీళ్ళకి గోల్డెన్ సీట్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రోమోలో ఎమాన్యుయల్ ఎంట్రీ ఇచ్చాడు అనమాట. ఎమాన్యుయల్ వస్తే కింగ్ ఆఫ్ కామెడీ తెలిసిందే కదా మనకి. సో ఎమాన్యుయల్ ఎంట్రీ వచ్చేసి ఇంకా అర్జున్ కళ్యాణ్ని పట్టుకున్నాడు అనమాట. ఏంటి ఎన్ని గెటప్లు వేస్తాడు, మనకి ఎన్ని గెటప్లు వేసి నమ్మిస్తాడు, ఇప్పుడు మనల్ని మహేష్ బాబు లాగా నమ్మిస్తున్నాడు అని చెప్పేసి కొంచెం అర్జున్ కళ్యాణ్తో ఫన్ చేస్తున్నాడు అనమాట ఎమాన్యుయల్. నెక్స్ట్ ఇమాన్యుయల్ వచ్చేసి మళ్ళీ డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు పెద్దివా, లైక్ పెద్ది గెటప్ వేసావు, ఇప్పుడు పక్కన రీతు వచ్చేసి జాహ్నవి కపూర్ అనుకోవాలా అని చెప్పేసి వాళ్ళిద్దరితో కూడా ఫన్ చేస్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోమోలోని అమర్ అండ్ నైనిక డాన్స్ చూపించారు.
నాకు సూపర్ స్టార్ ఎవరో తెలీదు. బట్ నేను అనుకోవడం అమ్మర్‌కి బేసిక్‌గా రవితేజ ఇష్టం గదా! రవితేజ సాంగ్ వేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ స్టెప్స్ కూడా కొంచెం రవితేజ మూవీ స్టెప్స్‌లా ఉన్నాయి. సో, వాళ్ళ సూపర్ స్టార్ వచ్చేసి రవితేజ అని నేను అనుకుంటున్నాను ప్రోమో పరంగా. అండ్ ఈసారి ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈసారి అమర్ అండ్ నైనికాకి నాకెందుకు అనిపిస్తుంది గోల్డెన్ సీట్ మిస్ అవ్వొచ్చని. ఎందుకంటే వీళ్ళకేం జరిగిందంటే ప్రీవియస్‌గా ఉన్న పెర్ఫార్మన్సెస్ అన్నీ ది బెస్ట్ ఇచ్చేసారు. అంటే వాళ్ళు టఫ్‌గా చేసేసారనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నా, ఏం నార్మల్‌గా ఏం చేసినా అది మనకి ఏమంత అనిపియదు. చేయొచ్చు. బట్ వాళ్ళు ఎక్స్‌ట్రార్డినరీగా చేసేసారు ముందు పెర్ఫార్మన్సెస్ అన్నీ. మంచి మంచి పెర్ఫార్మన్సెస్ చేశారు. డూ ఆర్ డై పెర్ఫార్మన్సెస్ లాగా. సో, ఇక్కడ జోడీస్‌కి గానీ, జడ్జెస్‌కి కానీ ఇంకా వీళ్ళ పెర్ఫార్మన్స్ చూసేటప్పటికి అంత క్యాజువల్‌గానే ఉంది. పెర్ఫార్మ్ చేస్తున్నా సరే, లైక్ నైనిక లిప్ సింక్ చేయకపోవడం అండ్ ఎనర్జీ కూడా ఇద్దరివి లోగా ఉన్నాయంట అని జడ్జెస్ అంటున్నారు. నాకు కూడా ప్రోమోలో డాన్స్ చూసేటప్పటికి అంత మంచి సాంగ్స్ లేనట్టు అనిపించాయి. అండ్ డాన్స్ కూడా జనరల్‌గా వేస్తున్నారన్నట్టు అనిపించింది. బట్ వాళ్ళది కూడా మిస్టేక్ కాదు. ఎందుకంటే ప్రీవియస్‌గా వచ్చిన ఎపిసోడ్స్‌లో మొత్తం వీళ్ళు బెస్ట్ ఇచ్చుకొనొచ్చారు. ఇంకా వాళ్ళకి కూడా ఎంతని చేస్తారు? సో, వాళ్ళకి రొటీన్ అనిపించిందనమాట. బీబీ లైక్ జోడీస్ అందరికీ రొటీన్‌గా అనిపించింది. ఇంకా చేస్తారు కదా! హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి. సో, అవి రీచ్ అవ్వలేదు అన్నట్టు అన్నారనమాట. సో, ఈసారి మిస్ అవ్వచ్చు గోల్డెన్ సీట్ అనేది నేను అనుకుంటున్నాను. సో, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ ప్రోమోలో మణికంఠ అండ్ పింకీ డాన్స్ చూపించారు. వాళ్ళు ఎంచుకున్న సూపర్ స్టార్ వచ్చేసి బాలయ్య బాబు గారు. సో, వీళ్ళ సాంగ్స్ వచ్చేసి 'సింహ' సాంగ్ అయితే ప్రోమోలో చూపించారు. అండ్ మణికంఠ అయితే మిగతా వాళ్ళకి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, నాకు పర్సనల్‌గా మణికంఠ అయితే చాలా గ్రో అయినట్టు అనిపించింది. తన ఎక్స్‌ప్రెషన్స్ పరంగా, డాన్స్ పరంగా ఎక్కడ ఎలా చేయాలో అలా చేస్తున్నాడనమాట. ఏ పెర్ఫార్మన్స్‌కి ఎంతవరకు మనం ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి అండ్ డాన్స్ చేయాలో ఇప్పుడు క్యాచ్ చేసేసాడు మణికంఠ. ఈ సాంగ్‌లో కూడా బాలయ్య గారి మ్యానరిజం చేస్తూ, ఆ ఎక్స్‌ప్రెషన్స్, ఆ డైలాగ్స్‌ని క్యారీ చేయడం అంటే మామూలు విషయం కాదు బాలయ్య గారిది. ఇంకా అవన్నీ క్యారీ చేస్తూ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అండ్ పింకీ కూడా ఈసారి సపోర్ట్ ఇచ్చింది. లైక్ పక్కన. సో, వీళ్ళ సాంగ్స్ కూడా చాలా చేశారు. సదా గారు కూడా హార్ట్ ఇచ్చారనమాట వీళ్ళకి. సో, పెర్ఫార్మ్ చేశారు. ఈసారి ఈ జోడీకి గోల్డెన్ సీట్ రావాలనైతే నేను కోరుకుంటున్నాను. లైక్ ప్రీవియస్‌గా చాలా సార్లు కష్టపడుతున్నారు వీళ్ళు. బట్ ఇంకా వాళ్ళు నాన్ డాన్సర్స్ అన్నట్టే చూస్తున్నారు మిగతా జోడీస్. బట్ వాళ్ళ పరంగా వాళ్ళు ఎంత చేయగలరో అంత చేస్తున్నారు. అండ్ బెస్ట్ కూడా ఇస్తున్నారు ఇంత తక్కువ టైంలోని. మనకి రిహార్సల్స్ కూడా ఎక్కువ టైం ఉండదంట వాళ్ళకి. లైక్ ఆ 2 డేస్‌లోనే 2 పెర్ఫార్మన్సెస్ చేయాలి అనే రూల్ ఉంటదంట. సో, వాళ్ళైతే పెర్ఫార్మ్ చేస్తున్నారనైతే నా ఫీలింగ్. ఈసారి గోల్డెన్ సీట్ వస్తదో లేదో చూద్దాం. సో, నెక్స్ట్ ప్రోమోలో వచ్చేసి మనకి సాయి అండ్ సీత పెర్ఫార్మన్స్ చూపించారు. వీళ్ళు చేస్తున్న సాంగ్ వచ్చేసి 'చుట్టమల్లె' సాంగ్ అనమాట. అంటే మనకి సూపర్ స్టార్ ఇప్పటికే అర్థమైపోతారు ఎన్టీఆర్ అని. బట్ వీళ్ళ థీమ్ అయితే నాకేమి అర్థం కాలేదు అసలు ప్రోమోలో. క్లారిటీ లేదనమాట. చాక్లెట్ ఉంది. అది లైక్ పూస్తున్నారు. ఏంటో ఏం అర్థం కాలేదు నాకు. లైక్ ఎంచుకున్న సార్ సాంగ్ ఏంటి, అసలు వాళ్ళు డిఫరెంట్‌గా చేస్తున్నారు. నాకు తెలిసి ఎక్స్‌పెరిమెంట్‌లా చేశారనమాట ఆ పెర్ఫార్మన్స్. మనకి కొరియోగ్రాఫర్ వచ్చేసి సంకేత్. సంకేత్ కోసం మనకి తెలుసు మంచి కొరియోగ్రఫీ చేస్తాడు యూనిక్‌గా అని. సో, ఇది మిస్‌ఫైర్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ జడ్జెస్ కూడా ఎవరికీ నచ్చలేదనమాట. సదా గారు డైరెక్ట్‌గా చెప్పేశారు. నాకు అయితే నచ్చలేదు. అండ్ శేఖర్ మాస్టర్ కూడా క్లమ్జీగా ఉంది, బాలేదన్నట్టు అన్నారనమాట. సో, ఎందుకో ఈసారి హిట్ అవ్వలేదు వాళ్ళ పెర్ఫార్మన్స్. అండ్ ప్రీవియస్ పెర్ఫార్మన్స్ కోసం మాట్లాడాలంటే, సీత ఎంటర్ అయ్యాక నేను మాట్లాడలేదు కదా! తను ఎలా చేస్తుందనేది. లాస్ట్ పెర్ఫార్మన్స్ వచ్చేసి కనెక్షన్ రౌండ్ కదా! ఈ కనెక్షన్ రౌండ్‌లో వీళ్ళు మొబైల్ ఫోన్ ఎంచుకున్నారనమాట కాన్సెప్ట్.
సో ఆ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సీత ఫస్ట్ టైం అయినా ఈ రియాలిటీ షోలో చాలా కాన్ఫిడెంట్‌గా పర్ఫార్మ్ చేసింది. స్టెప్స్ కూడా క్లారిటీగా చేసిందనమాట. ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఓవరాల్‌గా ఆ సాంగ్‌కి ఎలాగివ్వాలో అలా చేసింది. ఆ కాన్సెప్ట్‌కి ఎలా ఇవ్వాలో అలా చేసిందనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ జోడీ కూడా బాగా పర్ఫార్మ్ చేశారనిపించింది ఆ రోజు. అండ్ జడ్జెస్ కూడా అదే చెప్పారు. బావుంది, ఫస్ట్ టైమ్ అయినా సరే కాన్ఫిడెంట్‌గా చేశారు మీరు అని చెప్పేసి. బట్ ఈసారైతే ఫెయిల్ అయింది వాళ్ళ పర్ఫార్మెన్స్. అసలు సాంగ్‌కి వాళ్ళకి సంబంధం లేదు. సో, కొరియోగ్రాఫర్‌ని కూడా మనకి స్టేజ్ మీదకి పిలిచి ఈ మీ రేంజ్ కాదు ఈ పర్ఫార్మెన్స్ అని అన్నారనమాట. సో, అది గైస్ ప్రోమో అయితే ఇది. ప్రోమోలో అయితే నాకు తెలిసి ఈసారి 'అర్జున్ శ్రీ సత్యకి' రావచ్చు గోల్డెన్ సీట్. అండ్ 'మణికంఠ పింకీకి' కూడా రావచ్చు. వస్తే బావుండని నా ఫీలింగ్. వీళ్ళకెప్పుడూ రాలేదు అనమాట గోల్డెన్ సీట్. బట్ ఇద్దరు కూడా మంచి పర్ఫార్మర్స్ అనమాట. ఇక్కడ 'అర్జున్ కళ్యాణ్', 'శ్రీ సత్య' కానీ అండ్ 'మణికంఠ పింకీ' అయితే ఇంకా సర్ప్రైజింగ్‌గా ఉంది నాకు. 'అర్జున్ శ్రీ సత్య' ముందు పార్టిసిపేట్ చేశారు కానీ, 'మణికంఠకి' ఇది ఫస్ట్ టైమ్. యాజ్ ఎ నాన్ డాన్సర్‌గా ఇద్దరు వచ్చి ఫస్ట్ టైమ్ అయినా సరే అసలు ఫస్ట్ డేకి ఇప్పుడున్న 'మణికంఠకి' చాలా డిఫరెన్స్ ఉంది. చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నాడు. ఎక్స్‌ప్రెషన్స్ గానీ, తన వే ఆఫ్ డాన్స్ స్టైల్ కానీ చాలా బావుంది ఈసారి. ఈసారి గోల్డెన్ సీట్ వస్తే బాగున్ను అని నా ఫీలింగ్. మీకు ఏమనిపిస్తుంది? ఎవరికి గోల్డెన్ సీట్ వస్తది అని ప్రోమోని చూస్తే అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి కంటెంట్ మన ఛానల్‌లో ఉంటుందనమాట. సో, సబ్స్క్రైబ్ చేసేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.